శాంటా క్లాస్ గిఫ్ట్స్ ఇస్తారు. మేము కూడా ఏం చేస్తామంటే మాకు ఇష్టమైన వాళ్ళకి మేము కూడా గిఫ్ట్స్ ఇస్తాం. ఓకేనా? బైబిల్లో ఎస్తేర్ అని ఒక ఆవిడ కూడా యుద్ధాన్ని జయించినందువల్ల రాజ్య ప్రజలందరికీ ఏం చెప్పిందంటే December 15th మీరందరూ సర్ప్రైజ్ గిఫ్ట్లు తీసుకురండి, అక్కడ పెట్టండి, పేర్లు రాసేసి పెట్టండి, చీటీలు వేయండి. ఇప్పుడు నాకు నీ పేరు వస్తే ఓకే, నీ పేరు అమ్మగారికి వస్తే అమ్మగారి పేరు ఆ బాబుకి వస్తే ఆ బాబు పేరు ఆపకి వెళ్ళిపోతే అట్లా మారిపోతాయి. ఓకేనా? మనం కూడా ఏం చేద్దామంటే ఓన్లీ 10 రూపీస్లో రేపు ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ తీసుకోవద్దు, ఒక పెన్ను పెన్సిల్ ఏదో ఒకటి దానికి మీ పేరు రాసేసుకొని చుట్టుకొని తీసుకున్నాము. ఓకేనా? రేపు మనం బలిపడిన దగ్గర పెడదాం, అయ్యగారు వాళ్ళు అమ్మగారు ప్రార్థన చేస్తారు, చేసిన మన చిట్టీలు వేసుకుందాం. మన పేరుని అక్కలకి ఇచ్చారు కదా, అక్కలు మన పేర్లు రాసుకొని చిట్టీలు తీసుకొస్తారు. మనం ఒక్క చిట్టి తీసుకున్నాం, అందరూ ఎవరెవరి పేర్లు వస్తే చూసుకుందాం. ఓకేనా? ఆ పేరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రసాద్ అయ్యగారు అని పేరు వచ్చింది, మేజర్ ప్రసాద్ అయ్యగారు పేరు వచ్చింది, అక్కడికి వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకుంటాను. నేను నాకు ఏ చిట్టి వచ్చిందో అక్కడ ఆ గిఫ్ట్ ఉంటుంది, ఆ గిఫ్ట్ని తీసుకోవాలి. అక్కలు మీరు వెళ్ళి మొత్తం లాగేసి పీకేయద్దు, అక్కలు ఫాస్ట్ కూడా మనకు తీసిస్తారు. 10 రూపీస్లో మీరు ఏమి ఇవ్వగలుగుతారు? ఎరేజరా, పెన్నా, పెన్సిలా, ఏదైనా లేకపోతే కుర్కురే బుక్నా, లేకపోతే లేసా, లేకపోతే మంచిగా చిన్న బుక్ వస్తుంది అది ఇస్తారా, లేకపోతే కీచైన్ వస్తుంది, అలా ఏమన్నా ఉంటాయా? అవేమీ రాకపోతే ఇలాంటి గ్రీటింగ్స్ ఏమైనా చేసుకొని మీరు తీసుకొని రండి. మీ ఇంట్లో మీకు ఇష్టమైన ఏమైనా వస్తువు ఉంటే అది మమ్మీ డాడీని అడిగి దొంగతనం చేసి కాదు, చెప్పకుండా కాదు. ఓకేనా? చిన్న చిన్న కిస్మిస్లు జీడిపప్పులు ఉంటాయి కదా, అవి కూడా చిన్న పొట్లం కట్టుకుని ఆ పేరు రాసి చేయొచ్చు. మనం ఫస్ట్ టైం చేస్తాం కదా, కాబట్టి మీకు ఏది ఇష్టమో, మీకు తినేవి ఏమైనా ఉంటాయి, చక్రాలు వరుసలు ఏమైనా ఉంటే దాన్ని ప్యాక్ చేసుకుని మీ పేరు రాసి అక్కడ పెట్టారు. మీకు ఏది పంపిస్తే ప్రార్థన చేసుకోండి. ప్రభా నేను ఎవరికో గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ప్రభా, నా గిఫ్ట్ ఎవరికి అసలు తెలియదు ప్రభా, నా గిఫ్ట్ నేనేమి ఇవ్వాలో నాకు తెలియచేయండి ప్రభా, నా గిఫ్ట్ నిజంగా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇలా ప్రేయర్ చేస్తాను ప్రభా, నా గిఫ్ట్ నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేయండి. ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకునే పండుగ ఒక్కటే, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్. ఓకేనా? ఈ క్రిస్మస్ అప్పుడు మన క్రైస్తవులందరం పేదవాళ్ళకి చాలా గిఫ్ట్లు ఇస్తాం. ఓకేనా? ముందు మనమే ఇచ్చుకుందాం, తర్వాత మనం పెద్దవాళ్ళకి కూడా నేర్చుకుందాం. పిల్లలు మీరందరూ డిసిప్లైన్డ్గా ఉంటే రేపు చూద్దాం, ద బెస్ట్ గర్ల్, ద బెస్ట్ బాయ్ ఎవరు వస్తారు, ద బెస్ట్ డాన్సర్, ద బెస్ట్ సింగర్. నేను కొన్ని సర్టిఫికేట్స్ తీసుకొచ్చాను, వాళ్ళకి నేను ఆ సర్టిఫికేట్స్ క్రిస్మస్ సందర్భంగా అందజేస్తాను. ఓకేనా? ద బెస్ట్ చక్కగా ఎవరు బాగా రెడీ చేశారో వాళ్ళకు కూడా మంచి గిఫ్ట్ ఉంటుంది. ఓకేనా? ఎవరు బాగా రెడీ చేస్తే వాళ్ళకు కూడా గిఫ్ట్ ఉంది. ఎవరు వాటర్ బాటిల్ మీరే వాళ్ళకి తెచ్చుకోండి. రేపు బైబుల్, పెన్, బుక్, ఆఫరింగ్స్, మీ పెన్ అన్నీ మీకు ఏమేమి కావాలో ఒక బ్యాగ్లో వేసుకొని తీసుకొచ్చాయి. రేపు ఒక్కరోజే కాదు, ఎవ్రీ సండే మీరు అట్లాగే రావాలి. వచ్చేస్తారా? కళ్ళు మూసుకుందామా, చిన్న ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. 1 అంటే ఏం చేశారు, 2 అంటే చేతులు జోడించారు, 2 చేతులు జోడిద్దామా, 3 అన్నప్పుడు కళ్ళు మూసేయాలి. సరే, యేసయ్యా ఈ మంచి రోజు చాలా విషయాలు అక్క ద్వారా, ప్రసాద్ అయ్య గారి ద్వారా, సండే స్కూల్ టీచర్స్, కోర్ ఆఫీసర్స్ ద్వారా ఎన్నో విషయాలు నేర్పించినందుకు చాలా వందనాలు, చాలా కృతజ్ఞతలు. యేసయ్యా ఈ రోజు మొదలుకొని నా తుది శ్వాస వరకు నిన్ను నేను గట్టిగా హత్తుకోవాలి. నేను నిన్ను ఎప్పుడు విడిచిపెట్టకూడదు యేసయ్యా, నువ్వు కూడా నన్ను ఎప్పుడు విడిచిపెట్టదు యేసయ్యా. ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను. అనేకమైన విషయాలు సండే స్కూల్లో నేర్చుకుని కుటుంబానికి, సంఘానికి, సమాజానికి, దేశానికి మంచి పేరు తేవడానికి నన్ను చాలా గొప్పగా ఆశీర్వదించండి.
మేమందరము సంతోషంగా కలుసుకొని ఎన్నో ఇంకా నేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా కుటుంబాల్లో మాలో ఉన్న సమస్యలన్నీ యేసు నామములో తీర్చివేయమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ అలాగే కూర్చోండి. అయ్యగారు మీకు నేను Okay, sit down.